హాయ్ అండి. నేను మీ భాగ్యలక్ష్మిని. నే నా నాదొక చిన్న ఐడియా ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ చీరకు బార్డరు జరీ లూజ్‌గా వచ్చింది కొంచెము. అయితే అది కట్టుకున్నప్పుడు ఏమైతుందంటే కాళ్ళ పట్టీలకు పట్టేసి కుచ్చు కుచ్చులయిపోతుంది. అట్లా. అయితే దానికి నేను ఫ్యూజింగ్ చేద్దామని ఫ్యూజింగ్ తెప్పించుకున్నాను. ఇప్పుడు కొత్తగొచ్చింది. ఫ్యూజింగ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పు ఇది ఫ్యూజింగ్ టేపు. ఫ్యూజింగ్ టేప్ తీసుకొని అట్లా చీర మీద పెట్టుకోవాలి. ఆల్రెడీ సగం చేసేసినండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు మీకు కూడా చూపిస్తే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని మీరు చూపిస్తున్నాను. ఎట్లా చేసుకున్నాను. ఇది ఒక దీనికే కాదండి. ఫాలు కుట్టుకోలేని వాళ్ళు కూడా ఫాల్ అవసరం ఉంది అర్జెంట్ అనుకుంటే ఫాల్‌కి కూడా 2 పక్కల ఫ్యూజింగ్ టేప్ పెట్టి ఫాల్ చక్కగా పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు. ఏదైనా ఎక్కడైనా క్లాత్ చినిగింది, ఏదైనా కత్తెర ఘాటు పడింది, అగరబత్తి పడి మెరుగు రంధ్రం పడింది. అట్లా అనుకున్నప్పుడు దాని సైజు ఫ్యూజింగ్ టేప్ కట్ చేసుకొని కొద్దిగా దాని మీద పెట్టి అదే కలర్ క్లాత్ తీసుకొని క్లాత్ పెట్టాలి దాని మీద. పెట్టి ఏ క్లాత్‌కు ఎంత వేడి పెట్టుకోవాలో చూసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. అట్లా. చూడండి ఎక్కువ ఇప్పుడు ఈ క్లాత్ చాలా డెలికేట్‌గా ఉందని తక్కువ వేడి పెట్టినా కొద్దిగా కొంచెం కష్టమైతుంది పట్టుకోవడము. అట్లా. కొద్దిగా మీరు క్లాత్‌ని చూసి వేడి పెట్టుకుంటే సరిపోతది. ఎందుకంటే సారీ డెలికేట్‌గా ఉంటాయి క్లాతులు. ఖరీదైన క్లాతులుంటాయి. మళ్ళీ వాటికి పట్టేసిందనుకోండి మనసుకు బాధ అయితది. చూసి చేసుకోవాలి మీరు. హ్మ్. మీ మీకు ఇంకేమన్నా అవసరమైతే కూడా చెప్తుంటాను నేను. నాకు టైలరింగ్‌లో 50 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే బ్లౌజులు మాత్రమే కుడతాను. ఈ బ్లౌజుల గురించి ఏమన్నా డౌట్ ఉన్నా మీకు అడగండి చెప్తాను, చూపిస్తాను. నాకు ఎంబ్రాయిడింగ్ వర్కులు కూడా కొద్దిగా వచ్చు. వర్కులకు డిజైన్ ఎట్లా ఏసుకోవాలి, ఎంబ్రాయిడింగ్ వర్కులు గానీ, పెయింటింగ్ గానీ ఏదైనా డిజైన్ ఎట్లా ఏసుకోవాలి అన్నది కూడా నాకు తెలుసు కొంచెము కొన్ని. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిజైన్స్ అవి పెడతాను. ఎట్లా చేసుకోవాలన్నది. కొన్ని రకాల కుట్లు కూడా ఉన్నాయి నా దగ్గర హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్‌లు. అవి చూపిస్తాను నేను మీకు. చూడండి ఇప్పుడు టేప్ ఇట్లా చక్కగా పెట్టుకోవాలి. అది. చక్కగా పెట్టి దాని మీద ఒక క్లాత్ కట్ చేసుకొని చిన్నగా దాని వెడల్పు క్లాత్ కట్ చేసుకోవాలి చూసుకొని. ఆ క్లాత్ చూడండి అట్లా. ఆ క్లాత్ కట్ చేసి దాని మీద పెట్టేసుకోవాలి. మీరు నా ఛానల్ పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా. మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఎట్లా చేస్తున్నానో అర్థమైపోతుంది మీకు. ఎందుకంటే మొత్తం చూస్తలేరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏదైనా కావాలంటే చెప్పండి, పెట్టండి. చెప్తాను నాకు తోచినవి, నాకొచ్చిన ఒక ఐడియాస్ కొన్ని ఇస్తాను మీకు. మీరు ఫాలో అవ్వండి నా ఛానల్‌ని. ఎట్లా చేసుకోవాలండి చూడు. ఎందుకంటే మరి తొందరగా ఎక్కువ వేడి చేసుకున్నాం అనుకోండి బాగా ఇదైతది. అంటుకుంటది. క్లాత్ అంటుకోకుండా సారీ ఆ క్లాత్ అంటుకోకుండా చూసుకోవాలి. ఏ క్లాత్‌కి ఎంత నంబర్ పెట్టుకోవాలో ఐరన్ బాక్స్ పెట్టుకుంటాం గదా! వూల్ అని, కాటన్ అని అట్లా పెట్టుకుంటాం గదా! అది చూసుకొని పెట్టుకోవాలి మీరు. పెట్టుకొని అట్లా ఐరన్ చేసుకోవాలి సాఫ్‌గా. చూ చూస్తున్నారా? వేడి తక్కువ ఉంది కాబట్టి అట్లా తొందరగా పట్టుకోవట్లేదు. ఎందుకంటే ఫాల్ ఉన్నంత వరకు బాధ లేదు. ఫాల్ ఉంది అడ్డం అని కొంచెం వేడి పెట్టుకున్నాను. ఇదేమో కొంచెం తక్కువ పెట్టిన వేడి. అందుకే అట్లా అయితుంది. గదండీ! అట్లా చేయాలి. ఏదో నాకు తోచిన ఐడియా మీకు చూపించాలనుకున్నాను. చూపించాను. మీరు కూడా చూసుకొని చేసుకోండి జాగ్రత్తగా. చూడండి.
అది చూడండి అట్లా ఉంటుంది. ఫ్యూజింగ్ ఉన్నంత వరకేమో పట్టుకుంటుంది. కొంచెం ఫ్యూజింగ్ తక్కువ ఉన్నంత చోట క్లాత్ మిగిలి ఉంటే అది తర్వాత కట్ చేసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా పెట్టుకోండి మీకు కావాలంటే క్లాత్, టెన్షన్ ఉండదు. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.